ఇక నీట్‌కు సంబంధించి చాలా ముఖ్యమైన డాటా అనేది మన ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఆర్టికల్ మీ అందరి ముందు చదివి వినిపిస్తున్నాను. దీన్ని కూడా ఖచ్చితంగా నీట్ ఆశావాహుల వరకు చేరేలాగా చేయండి. చేరే ముందే చెక్ చేసుకోండి. సీట్లు వచ్చే అవకాశం ఉన్న కాలేజీలకు వెళ్లి తనిఖీ చేసుకుంటే మంచిది. ఫ్యాకల్టీ సదుపాయాలపై ఆరా తప్పనిసరి. ఎందుకంటే మనం కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్స్‌లో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ చేంజింగ్ చేసుకోవాలి, మారాలి, స్లైడ్ అవ్వాలంటే చాలా ఇబ్బందులు అవుతాయి. కావున మీరు ఆప్షన్స్ పెట్టే కాలేజ్ ఏదైతే ఉందో ముందే వెళ్లి చూసుకొని వస్తే ఫ్యాకల్టీ తెలుసుకుంటే సౌకర్యాలు తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఏదైతే విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాలేజీ ప్రాధాన్యత క్రమం గుర్తు పెట్టుకొని వెబ్ ఆప్షన్లు జాగ్రత్తగా ఇవ్వాలి. నీట్ ఉత్తీర్ణులకు నిపుణుల సూచనలు. రాష్ట్రంలో వైద్య విద్యా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. నీట్ 2026లో ఉత్తీర్ణులైన రాష్ట్ర విద్యార్థులు బుధవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ నెల 12 నాటికి రిజిస్ట్రేషన్లు ముగుస్తాయని, అనంతరం కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపింది. అయితే విద్య ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ నుంచి కాలేజీల ఆప్షన్స్ ఎంచుకునే వరకు విద్యార్థులు అప్రమత్తంగా వివరించాలని విద్య నిపుణులు సూచిస్తున్నారు. ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో పరిశీలించాలని, సదరు కాలేజీకి వెళ్లి ఫ్యాకల్టీ సదుపాయాల గురించి ఆరా తీయాలని చెబుతున్నారు. చాలా మంది విద్యార్థులు కొన్ని కాలేజీలకు ఆప్షన్స్ పెట్టుకుంటారని, అది సరికాదని నిపుణులు చెబుతున్నారు. తమ ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుందో గతేడాది ర్యాంకులు కాలేజీల కేటాయింపులను ఒకసారి పరిశీలించాలని సూచిస్తున్నారు. 10% అటు ఇటుగా ర్యాంకుల ఆధారంగా దాదాపు అవే కాలేజీల్లో ఈ ఏడాది సీట్లు దక్కే అవకాశాలు ఉంటాయని వెల్లడిస్తున్నారు. విద్యార్థులు రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలకు ఆప్షన్లు పెట్టుకుంటే మంచిదని, స్పష్టం చేస్తున్నారు. కొన్నిసార్లు గాంధీ, ఉస్మానియా, కాకతీయ వంటి ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీల్లోనే సీటు దక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు. తెలంగాణలో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆధ్వర్యంలో 36, ప్రైవేటులో 30, 4 మైనారిటీ విద్యా కళాశాలలు, 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీలను మినహాయిస్తే ప్రైవేటు వైద్య విద్యా కాలేజీల్లో 5,210, సర్కారీ కాలేజీల్లో 4,440 కలిపి మొత్తం 9,630 ఎంబీబీఎస్ సీట్లు, మరియు ఇందులో 666 సీట్లు ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి. ప్రైవేటు కాలేజీల్లోని సీట్లలో 50% కన్వీనర్ కోటాకు వస్తాయి. అంటే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటులో కలిపి 6,379 కన్వీనర్ కోటా సీట్లుంటాయి. ఆల్ ఇండియా కోటా సీట్లకు దరఖాస్తు చేయాలి. మెరిట్ విద్యార్థులు తప్పనిసరిగా ఆల్ ఇండియా కోటాకు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం ఇష్టం లేకపోతే ఆల్ ఇండియా కోటాలో రాష్ట్ర కాలేజీలోనే ఆప్షన్స్గా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనితో రాష్ట్రంలోని 666 ఆల్ ఇండియా కోటా సీట్లలో సీటు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ఆల్ ఇండియా కోటాకు రాష్ట్ర విద్యార్థులు పెద్దగా దరఖాస్తు చేయకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం వైద్య కాలేజీల్లోని ఆల్ ఇండియా సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు దక్కుతున్నాయని చెప్పారు. చూడండి, మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు స్టేట్ సీట్లలోనే కాకుండా ఆల్ ఇండియా సీట్లు 666 సీట్లు ఉన్నాయట. దయచేసి మీరు దాంట్లో కూడా అప్లై చేసుకోవాలని చెప్పి విద్యా నిపుణులు కోరుతున్నారు. గతేడాది ఏ ర్యాంకుకు ఎక్కడ సీట్లు వచ్చాయంటే, గతేడాది గాంధీ మెడికల్ కాలేజీలో నీట్ ఆల్ ఇండియా ర్యాంకు 14,005 వరకు ఓపెన్ కేటగిరీలో సీటు వచ్చింది. ఎస్టీ కేటగిరీలో 1,05,661 వరకు ర్యాంకు సీటు లభించింది. ఉస్మానియాలో 20,152 మార్కులు, 535 వరకు ఓపెన్ కేటగిరీ. ఎస్టీ కేటగిరీలో 1,10,282 ర్యాంకు, 457 మార్కుల వరకు సీటు దక్కింది. వరంగల్ కాకతీయాలో 34,949 ర్యాంకు వరకు ఓపెన్ కేటగిరీలో సీటు వచ్చింది. అపోలో మెడికల్ కాలేజీలో 41,663 ర్యాంకు, నోవా మెడికల్ కాలేజీలో 2,04,771 ర్యాంకు, 403 మార్కుల వరకు కన్వీనర్ కోటా సీట్లు లభించాయి. గతేడాది ఆయా కాలేజీల్లో ఏ ర్యాంకు వరకు కన్వీనర్ కోటా సీటు లభించిందనే వివరాలను ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో పొందవచ్చు. అయితే మన ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి కూడా చాలా ప్రత్యేకంగా నీట్ విద్యార్థులకు, ఏదైతే భవిష్యత్తు ఎంబీబీఎస్ సీట్లు పొందపోయే, విద్య అభ్యసించబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆజాద్ కలాం మీడియా తరఫు నుంచి ప్రత్యేకంగా వీడియో చేయడం జరిగిందని, మరిన్ని ఏదైతే మీకు కావాల్సిన సమాచారం కొరకు మీరు ఖచ్చితంగా మన వెబ్సైట్ల ద్వారా సంప్రదించి ఆజాద్ కలాం మీడియా నుంచి కూడా సలహాలు, సూచనలు పొందగలరని కోరుతున్నాను.